शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళలకు ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 8-9 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 7, 8, 9 స్థానాలలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ 8వ స్థానం బుధుడికి అనుకూలం, 7వ స్థానం మధ్యస్థం, 9వ స్థానం కూడాను అనుకూలిస్తుంది. గురువు 8వ స్థానంలో ఉన్నాడు, ఉచ్చస్థుడై ఉన్నాడు కనుక కొంత దుష్ప్రభావం తగ్గుతుంది. అయినప్పటికీ 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది. శుక్రుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. శని అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అనుకూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు. ఇలా గ్రహస్థితి ఉంది గనక ఈ ఫలితాలు అంటే ఈ స్థానాలలో సంచరించడం మూలకంగా మహిళలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఆగస్టు మాసంలో అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే సూర్యుడు ముఖ్యంగా 8వ 9వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రబలంగా 17వ తారీఖు వరకు 8వ స్థానంలో ఉండడం మూలకంగా ప్రయాణాల మూలకంగా అలసట, తద్వారా ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉండడము జరుగుతుంది కనుక ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరము. ఇక 17 తర్వాత 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు గనక కొంత కలిసి వస్తుంది. దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే, ఒక ప్రణాళికాయుతంగా మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. కుజుడి మూలకంగా మీకు భర్తతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు పార్ట్నర్స్తో కానివ్వండి కొంత ఇబ్బందులు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆవేశానికి లోను కాకుండా
ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచనను మీరు ఉపయోగించి పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో కొంత అన్యోన్యంగా ఉండాలి. బాగా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడాను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక నిర్ణయాలలో ముఖ్యంగా జాగ్రత్త అవసరము. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అవకాశాలు బాగా ఉన్నాయి, అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యంపై మట్టుకు శ్రద్ధ చూపాలి. గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభించినప్పటికీ పని భారం పెరుగుతుంది. ఇంటి లోపల అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడం మంచిది. వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధైర్య సాహసాలతో కొన్ని పనులు మీరు చేస్తారు, ముందుకు వెళుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే కొత్త అవకాశాలు వాళ్లకు వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. పెళ్ళైనటువంటి మహిళలు కొంత సహనంతో ఉన్నట్టయితే కుటుంబ వాతావరణము శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆనందదాయకంగా గడుపుతారు. ఇక వివాహం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసాంతం లోపల కుదిరే అవకాశము ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాల మూలకంగా కొన్ని ప్రయోజనాలు కనబడుతున్నాయి ఈ మాసంలో. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే గ్రహస్థితి కొంత మధ్యస్థంగానే ఉంది కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూయిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము,
దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి. గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభము.